కుట్టి అలాగే సీను వాళ్ళిద్దరూ కూడా పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే అదిగో బిడ్డ వస్తుంది అని చెప్పి సింహాద్రి కుట్టిని చూపిస్తాడు. ఇక కుట్టిని చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ ఈ మంచి చేసి ఇంట్లో వాళ్ళందరికీ కూడా దగ్గర అవ్వాలనుకుంటుంది ఆ కుట్టి అని చెప్పి ఆమెని ఇంట్లో వాళ్ళందరితో అంటూ ఉంటుంది. అది విని ఇంట్లో వాళ్ళ గౌరీప్రసాద్ వాళ్ళు అయితే చాలా చిరాకు పడుతూ ఉంటారు. ఇక జ్యోతి అయితే కుట్టి రాగానే ఏంటి కుట్టి నువ్వు చేసిన పని, నాకు శిక్ష పడకుండా ఉండాలని నీ మీద శిక్షను వేసుకున్నావా, ఒకసారి మీ అమ్మ నాన్నల గురించి అయినా ఆలోచించావా కుట్టి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని కుట్టి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. నువ్వు ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయొద్దు, నాకు రాసిపెట్టి ఉంది, నేను జైలుకు వెళ్తాను అంతేగాని నువ్వు ఇలాంటి పనులు ఎప్పుడు చేయకు కుట్టి అని చెప్పి అంటుంది. అది విని హైమావతి అయితే అయినా కుట్టి నువ్వెందుకు నీ మీద నింద వేసుకున్నావు, నువ్వు చాలా మంచిదానివమ్మా, అయినా నీకు ముందుగా పెళ్ళి కూడా జరుగుతుంది, అలాంటప్పుడు నువ్వు జైలుకు వెళ్ళావంటే ఎంత నామోషి, మీ అమ్మ నాన్న తలెత్తుకోగలరా, నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకమ్మా అని చెప్పి హైమావతి కూడా కుట్టిని అంటూ ఉంటుంది. ఇక గౌరీప్రసాద్ అయితే ఇలా అనుకుంటాడు, కుట్టిని చూసైనా ఈ జీవనకి బుద్ధి రావదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక జ్యోతి అయితే సింహాద్రి పద్మమ్మ మీరు కుట్టిని తీసుకొని ఇంటికి వెళ్ళండి, నా బాధ నేను పడతాను, కుట్టి ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేయకు అని చెప్పి కుట్టితో జ్యోతమ్మ అంటూ ఉంటుంది. కానీ కుట్టి అయితే మాత్రం కానీ జ్యోతమ్మ నువ్వు జైలుకు వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు, నువ్వు కానీ చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తే నేను అస్సలు భరించలేను జ్యోతమ్మ అని చెప్పి అంటుంది. చేయని తప్పు ఏముందమ్మా, ఈ యాక్సిడెంట్ చేసింది జ్యోతియే కదా అని చెప్పి హైమ అంటుంది. ఆ మాటలు విని సూర్య గౌరీప్రసాద్ అయితే నీకు నిజం తెలియక ఇలా మాట్లాడుతున్నావు హైమ, అయినా ముందు జీవనాన్ని అనాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా జ్యోతి జైలుకు వెళ్లకుండా ఉండాలంటే కొందరిని ఒప్పించాలి, వాళ్ళు మాత్రం ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకుంటే జ్యోతి వెళ్లకుండా ఉందును, కానీ ఏం చేస్తాం వాళ్ళని ఒప్పించలేము, జ్యోతి జైలుకు వెళ్ళి తీరాల్సిందే అని చెప్పి గౌరీప్రసాద్ అంటాడు. ఆ మాటలకు జ్యోతి అయితే ఎందుకులేండి మావయ్య గారు, నేను ఇంకొకరిని బాధ పెట్టను, ఇంకొకరిని ఇబ్బంది పెట్టను, నేను చేసిన తప్పుకి నేనే శిక్షను అనుభవిస్తాను అని చెప్పి అంటుంది. ఇక ఆ మాటలకు జ్యోతి అయితే తీసుకువెళ్ళిపోమంటే సింహాద్రి అలాగే పద్మమ్మ వాళ్ళిద్దరూ కూడా కుట్టిని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కుట్టిని తీసుకొని వెళ్ళిపోయాక హైమావతి అయితే ఏంటి జ్యోతి ఇది, నువ్వు శిక్ష అనుభవించడం నాకు అసలు ఇష్టం లేదు, నువ్వెందుకు శిక్ష అనుభవించాలని చెప్పి హైమ అయితే జ్యోతిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏం చేస్తాం అత్తయ్య గారు, ఇదంతా మన కర్మ అనుకొని ఉండడమే, మనం చేసేదేమీ లేదు, ఆ సునంద గారు కోర్టు నోటీస్ పంపారు, రేపు ఖచ్చితంగా నేను జైలుకు వెళ్ళి తీరాల్సిందే అని చెప్పి జ్యోతి అంటుంది. అది విని హైమ సూర్య వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక జీవన అయితే ఇదంతా నా వల్లే, నేను చేసిన తప్పుకి మా అమ్మ శిక్షను అనుభవిస్తుందని చెప్పి తను కూడా అనుకుంటూ ఉంటుంది. ఇక జ్యోతి ఖచ్చితంగా జైలుకు వెళ్తుందని తెలిసి హైమ అయితే బాధపడుతూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.